బద్రి, నేనిప్పుడు కుకట్పల్లి బాలాజీ నగర్లో ఉన్నాను. ఈ అవినీతి రాజకీయాలు నిర్మూలించాలంటే ఏం చేయాలో వారి అభిప్రాయాలు చెప్పడానికి ఇక్కడ మనతో చాలా మంది ఉన్నారు. వారి మాటల్లోనే విందాం. సార్, మీరు చెప్పండి, మీరైతే ఏం చేస్తారు? నేనైతేనా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని నుంచోబెట్టి కాల్ చేస్తాను, అప్పుడు కానీ కంట్రోల్ అవ్వదు. సార్, మీరు చెప్పండి. ఈ అవినీతి రాజకీయ నాయకులు మారాలంటే ముందుగా మన చట్టాన్ని మార్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పుడు కానీ ఈ అవినీతి కంట్రోల్ అవ్వదండి. మార్చలేరండి. ఈ అవినీతి రాజకీయాలు మార్చాలంటే ఎవడి వల్ల కాదు. ఇప్పుడే కాదు, ఇంకో 100 ఏళ్ళ తర్వాత ఇది ఇలాగే ఉంటుంది. ఎవడి వల్ల కాదు. నేనైతే మా ఫ్రెండ్ చేస్తానండి. ఎవరా ఫ్రెండ్? ఆయన ఏం చేశారో మాకు చెప్తారా? చెప్తానండి. వాడి పేరు సూర్య. వాడొకరోజు ఒక టీ ఇవ్వు. హాయ్ రా, ఇంటర్వ్యూ ఏమైంది? ఎక్స్పీరియన్స్ కావాలంటున్నాడు రా. నాకు 2000 కావాలరా. నా దగ్గర లేవురా, నిన్ననే రూమ్ రెంట్ కట్టేశాను. సరే, నీ దగ్గర ఓటర్ ఐడి ఉందా? ఏ, అవి కూడా తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తున్నారా? అలాంటిదే అనుకో. ముందు ఉందా లేదా చెప్పు. ఉంది. అయితే నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. నా ఓట్కి మనీ ప్రాబ్లంకి లింక్ ఏంట్రా? లింక్ ఉందిరా. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సాయంత్రం పార్టీ వాళ్ళు వస్తారు. ఓట్ల కోసం నోట్లు పంచుతారు. ఎంత వస్తారా? ప్రస్తుతం నీ ప్రాబ్లం తీరేంత వస్తాయి. సర్లే మరి, నేను వెళ్ళొస్తా. సాయంత్రం కలుస్తా. బాయ్. ఏం తంబి, ఎట్లున్నావు? బాగున్నా అన్న. అన్న పంపించిండు, పైసలు తీసుకుని అన్నకే ఓటేయాలి. మర్చిపోకు తంబి. సరే అన్న. ఏంటి తమ్ముడు, మన పార్టీ గురించి తెలుసు కదా, దానికి ఓటేయాలి. ఓకే అన్న. సరేనా? మన పార్టీ గుర్తు ఏనుగు, దానికే ఓటేయాలి. సరే అన్న. బాస్, ఇక్కడ ఓటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఓటింగ్ ఎక్కడో తెలియాలా? అలా రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరగండి. స్ట్రైట్గానా? అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్తే ఆ పక్కన రైట్. అది. ఓకే. ఇక్కడ ఎక్కడో అన్నారే. ఇక్కడ ఓటింగ్ ఎక్కడ జరుగుతుందన్నా? నీకు ఓటింగ్ కావాలా? సీటలు అటు లెఫ్ట్ తీసుకుని చాలా ఇల్లు శ్రీ వెంకటేశ్వర భవన్ ఉంటుంది. అక్కడి నుంచి పక్కనే రత్న మైన్స్ ఉంటుంది. అక్కడ ఓటింగ్ జరుగుతుంది. ఓటేసి బస్. థ్యాంక్స్ అన్న. కర్రీసడం మర్చిపోక బస్. చెప్పరా. మన ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తున్నాను రా, నువ్వు వస్తావా? సడన్గా ఇప్పుడు ఎందుకురా?
మన కాలనీ పరిస్థితులు ఏం బాగులేదురా. రోడ్లు మొత్తం పాడయ్యాయి, వాటర్ సప్లై సరిగ్గా లేదు, అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఎమ్మెల్యే గారితో మాట్లాడాలని అనుకున్నాం. నువ్వు కూడా వస్తావేమో అని చెప్పి కాల్ చేశాను. సరే వస్తారా? ఓకేరా, బాయ్. ఓకే బాయ్. సార్ని కలవాలి. సార్ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, 10 minutes వెయిట్ చేయండి. సరే. మీరు ఎందుకు వచ్చింది డీటెయిల్గా రాసిమ్మంటున్నారు సార్? అంతా ఇందులో రాసింది సార్కి ఇవ్వండి. ఓకే, మీరు వెయిట్ చేయండి. సరే సార్. సార్ మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. సార్ ఎప్పుడు పిలుస్తారు? సార్ ఏంటి? సార్ వెళ్ళి 2 గంటలైంది, రావడానికి 2 రోజులు పడుతుంది. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. కారు కూడా లోపలే ఉంది. సార్ ఎక్కడికి వెళ్ళారు ఇంతలో? నిజం చెప్పండి సార్, సార్ ఉన్నారా లేదో? అరే ఏందిరా బాయ్, ఏంది గొడవ మీది? నేను చెప్తానన్నా. ఇదే అడగనీకి వస్తే వెళ్ళిపోండిరా బాయ్. అదేంటన్నా, మేమెందుకు వెళ్ళాలి? ఆల్రెడీ అయిపోయిన పనులకు అడిగితే ఎలారా బాయ్? ఏమయ్యన్నా, గుంతలపడ్డ రోడ్లలో రోజుకి యాక్సిడెంట్ జరుగుతూ ఇంకా అలాగే ఉన్నాయి. గుడిసెలు ఉంటున్న పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తామన్నారు, కానీ ఇప్పుడు ఆ గుడిసెలే లేకుండా చేశారు. మాలాంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు, కానీ ఇదిగో ఇంకా ఖాళీగానే ఉన్నాం. ఇందుకేనా అన్న మీ అన్నకి ఓట్లేసి గెలిపించింది మేము? ఎందురో నోరు లేస్తుంది. ఓట్ల కోసం నోట్లు పంచినప్పుడు ఏమైంది నోరు? మీరు ఓట్లు అమ్ముకున్నారు, మేము కొనుక్కున్నాం. చల్ పొండి నుంచి. అరే రారా వెళ్దాం. రా అన్న, సార్ నీకోసమే వెయిట్ చేస్తున్నారు. పదరా రూమ్కి వెళ్దాం. నువ్వు వెళ్ళరా, వస్తాను. ఈ జన్మలో ఓటు ఎవరికి వేయకూడదు. ఛ! మిస్టర్ సూర్య, మీరు? నా పేరు అలవన్స్లే కానీ ఏంటి లైసెన్స్ పడేసుకున్నావు? నా లైసెన్స్ ఏంటి సార్? నీ ఓటర్ ఐడి. వాటర్ ఐడి లైసెన్స్ ఏంటి సార్? అంటే ఓటు ప్రజల చేతిలో ఆయుధం లాంటిది, దానికి లైసెన్స్ లాంటిదే ఈ ఓటర్ ఐడి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో ప్రజలకి తెలీదు, కనీసం చెప్పేవారు కూడా లేరు. ఏంటి లెక్చర్ ఇస్తున్నా అనుకున్నావా? నిన్న ఆ ఎమ్మెల్యే ఇంటి దగ్గర గొడవ గమనించాలి. గొడవ పడక ఏం చేయమంటారు సార్? మాకు చెప్పింది చేయకపోగా మా పేరు చెప్పి మొత్తం దోచుకున్నారు. సో ఇప్పుడు నీ ప్రాబ్లం ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే అంటావా? ఈ ఒక్క ఎమ్మెల్యేనే కాదు సార్, మొత్తం రాజకీయ నాయకులే ప్రాబ్లం అంటాను. ఛ! ఈ అవినీతి రాజకీయాలు రూపుమాపాలంటే ఒక హజారవలు కూడా కాదనిపిస్తుంది సార్. నువ్వు చెప్పింది కరెక్టే. ఈ అవినీతి రాజకీయాలు అంతం చేయాలంటే ఒక్క హజారే వల్ల కాదు. అలాగని 100 మంది హజారీలు లోక్సభ హాజరు కానవసరం లేదు. ప్రజలకి దగ్గరగా అవినీతికి దూరంగా ఉండే వ్యక్తికి మనలాంటి సామాన్యుడు వేసే ఒక్క ఓటు చాలు.
మొత్తం మార్చేయటానికి. సార్ అవును సూర్య, పచ్చనోటుకు లొంగి ఓటు వేసినంతకాలం ఈ అవినీతి రాజకీయాలు ఇలానే ఉంటాయి. ఒకటి మాత్రం నిజం, ఎంత పెద్ద రాజకీయ అవినీతి అయినా ఓటు కొనటం నుంచే మొదలవుతుంది. నువ్వు చదువుకున్నవాడివి, నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటాను. సార్ అప్పుడే వెళ్ళిపోతున్నానండి సార్. నీలా నిద్రపోతున్న వారిని చాలామంది నిద్రలేపాలిగా. నేను నిద్రపోతున్నానా? సార్ సార్ ఇదంతా కళ. ఏమన్నా ఎన్ని వార్డులో ఎవరు పంచారు మీరు? ఆల్మోస్ట్ అన్నీ పనిచేసామన్నా, అక్కడెక్కడ ఉన్నాయంతే. ఇంకా ఏమైంది రో, ఏం పైసలు ఇచ్చిపోతున్నావు? మా భవిష్యత్తు కనిపించిందన్నా. అదేంటి జరిగింది? విన్నావు కదా బద్రి, నోటుకు లొంగని ఓటు సురాజ్యానికి తొలి అడుగు అవుతుందని అంటున్నారు. కెమెరామెన్ రవితో బాను, ఓటు స్టూడియో.